హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే మా అమ్మ బ్లౌజ్ అన్నమాట. చూసారు కదా, ఇది కూడా నేను కుట్టిన బ్లౌజ్. మన వీడియోస్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయగలిగితే చెక్ చేయండి. చూసారు కదా. సో ఇప్పుడు మా అమ్మకి ఇది బాగా ఫిట్ అయిందని చెప్పేసి నాకు ఈ బ్లౌజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట వాళ్ళకి. సో నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆధారంగా ఇప్పుడు మనం వర్క్ చేయించాను కదా, ఇది కూడా మీ అందరికీ చూపించాను, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేసి మీ అందరికీ చూపించాను. ఇది మామది. సో ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, కొత్త వరకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేను ఇక్కడ లైన్ క్లాత్ ని ఐరన్ చేయలేదు, ఎందుకంటే అలా కట్టేసి మార్కెట్ పెట్టాను. ఇలా అనుకున్నాను, ఇంకా ఎక్కువ టైం లేదన్నమాట, మెల్లమెల్లగా కొట్టండి, అందుకోసం అనేసి ఇలా చేస్తున్నాను. మీరైతే కనుక డెఫినెట్ గా లైన్ క్లాత్ ని ఐరన్ చేయండి. నేను ఐరన్ చేయకపోయినా ఇక్కడ చేతి ఎలా అనుకున్నాను చూసారా, సాఫ్ట్ గా వచ్చేసింది. కింద వైపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా హెచ్ డబుల్ లేకుండా స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసిన తర్వాత మనకి హ్యాండ్ యొక్క హైట్ ఎంత కావాలో అంత కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను హెచ్ డబుల్ లేకుండా. ఇలా డ్రా చేసిన తర్వాత కింద ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాని అంతా కూడా నీట్ గా కటింగ్ అనేది చేశాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఎల్బో హ్యాండ్ వరకు కూడా ఒక 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. స్టిచింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి 10 ఇంచెస్ వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ 11 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేశాను. అదే మార్కింగ్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను లూజ్ అనేది చెక్ చేసుకుంటాను అనమాట. ఒక కింద వైపు ఒక 5 ఇంచెస్ వరకు పెడతాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే ఆఫ్ హ్యాండ్స్ కదా, అందుకోసం నేను అంచనా మార్కింగ్ అనేది చేస్తాను. ఎక్స్ట్రా నుంచి ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం హ్యాండ్ యొక్క హైట్ ఈ లూజ్ అనేది దేనికైనా సరే కామన్. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ బట్టి మనం హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కుట్ట ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్గా దాని పక్కన నుండి కూడా చెక్ చేసుకుంటూ వచ్చేయడమే. ఈ సైడ్ నా జాయింట్ ఉంది కదా, ఇంతవరకు కూడా చెక్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ నాకు 8.5 అయితే వచ్చింది. సో 8.5 అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్. 8 నుండి 9 లోపల ఎంత వచ్చినా సరే మీడియం సైజ్ బ్లౌజ్ కి మనం 3.5 అయితే తీసుకుంటాం. హ్యాండ్ డౌన్ అనేది ఇదే 3.5 ఇంచులు ఇటువైపు కూడా ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేశాం కదా, ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్ కి ఎక్కడైతే 8.5 వస్తుందో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు సైడ్ చిన్న జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు మార్కింగ్ చేశాం కదా, ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని హాఫ్ గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్కేల్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి కార్నర్ ఎప్పుడు కూడా పావు తక్కువ 2 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది కర్వ్ స్కేల్. సో ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసి షేప్ ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇది చూడండి ఇక్కడ మనకి ఇంటూ సింబల్ వచ్చింది. ఇంటూ సింబల్ ఈ రెండు కలుసుకున్నాయి కదా ఇక్కడ అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టోటల్ ఆర్మ్ లూజ్ మార్క్ చేసాం కదా, అక్కడ నుండి మన వైపు 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇంకొకసారి ఈ మార్కింగ్స్ కలిసేటట్టుగా ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవడమే. ఇక్కడ హ్యాండ్ ఏంటంటే మెయిన్ గా మనకి ఏ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో తెలుసుకొని హ్యాండ్ డౌన్ అనేది అంత పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తుంది. మిగతాదంతా కూడా సైజ్ బట్టి మనకి ఆ బ్లౌజ్ లో ఉన్న సైజ్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇక్కడికి అండ్ ఇక్కడ 2 ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేసి ఈ రెండు మార్కింగ్స్ ని కలిపేస్తున్నాను. మనకి ఇక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా మార్కింగ్ చేసానో మార్కింగ్ మీద కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం పై మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కింద మార్కింగ్ మనకి ఫ్రంట్ సైడ్ లోతు పాటు వస్తుంది కదా అదనమాట. ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేసుకుంటాను. ఈ మిడిల్ లో మనం కట్ పెట్టేసుకుంటాం అంటే కరెక్ట్ మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసి మాత్రమే ఈ లోతు పాటు అనేది కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కటింగ్ చేసుకోవడమే. ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్ లో కూడా కట్ ఇచ్చామంటే ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో తెలుస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్స్ అయితే కట్ చేయడం అయింది. అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ సైడ్ లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా పరుచుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా పరుచుకున్న తర్వాత మనకి కింద వైపు కొంచెం హెచ్ డబుల్ అయితే ఉంది కాబట్టి స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్కేల్ తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ యొక్క టోటల్ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ అయితే ఇలా పరుచుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడ నుండి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి డాట్స్ వరకు హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక నాకు కరెక్ట్ గా 13.5 ఇంచులు అయితే వచ్చింది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హెచ్ డబుల్ లేకుండా లైన్ అనేది డ్రా చేశాను కదా, ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి 13.5 ఇంచులు అయితే వచ్చింది కదా, కాబట్టి 13.5 ఇంచులు కానీ ఇక్కడ ఖర్చుతో కలిపి 14.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇదే మార్కింగ్ ని ఇటువైపు కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా ఫస్ట్ స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి డీప్ నెక్ నార్మల్ నెక్ ఏ నెక్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చూడండి, బ్లౌజ్ ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుండి ఇంతవరకు కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచులు అయితే వచ్చింది కాబట్టి 4.5 ఇంచులకి గాను నేను ఇక్కడ 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు పై నుండి కిందకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ గా 9 ఇంచుల వరకు అయితే వచ్చింది అన్నమాట ఈ మార్కింగ్. కాబట్టి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మనకి ఆర్మ్ లూజ్ 8.5 ఇంచులు కాబట్టి నేను ఇక్కడ 9.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేస్తున్నాను. అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇవే మార్కింగ్స్ మనం పై వైపు కూడా మార్కింగ్ చేసుకున్నాం. 9.5 మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది కూడా ఇంతే. సో లైన్ బాగా రాలేదు, అందుకోసం మళ్ళీ డ్రా చేశాను. సో చూసారు ఇలా లైన్ తో స్కేల్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసిన తర్వాత మనం 9 మార్కింగ్ చేసిన తర్వాత టేప్ ఇలా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది చేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ మనకి 14.5 ఇంచులు అయితే వచ్చింది. 14.5 ఇంచుల్లో సగం 7.5 వస్తుంది. సో 7.5లో సగం 3.6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి బ్యాక్ డాట్ యొక్క హైట్ అన్నమాట. ఇది ఈ బ్యాక్ డాట్ యొక్క హైట్ మనకి టోటల్ హైట్ ఎంత అయితే ఉందో దాంట్లో 4వ భాగం అంతా తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఈ బ్యాక్ డాట్ యొక్క విత్ కూడా ఇటు 1/2 ఇంచ్ ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. అలా కాకుండా కొంతమంది ఎంత కొంత పెట్టుకోవాలని పెట్టుకుంటారు, అలా పెట్టుకోకూడదు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు అయితే తీసుకుంటాం. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా, మీడియం సైజ్ బ్లౌజ్ వచ్చేసరికి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు అయితే తీసుకుంటాం. ఇంకా నెక్ విషయానికి వస్తే 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకుని ఇలా స్కేల్ తో లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఈ చంక డౌన్ అనేది 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక పాయింట్ అటు ఇటు కాకుండా చాలా పర్ఫెక్ట్ గా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఎల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఇంతే, ఇక్కడ నెక్ దగ్గర కూడా కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఇంచ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక పాయింట్ అటు షోల్డర్ జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా, ఇలాంటివి ఏం రాకూడదు అంటే ఒక పాయింట్ కనుక చిందించుకుంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. ఇదైతే మనకి ఖర్చు కోసం అనమాట, షోల్డర్ జాయిన్ చేస్తాం కదా అక్కడికి వచ్చింది. సో ఇప్పుడు మనకి మొత్తం అంతా మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఆర్డర్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో. చూసారు కదా, ఇక్కడ 8.5 ఇంచులు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఈ నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అందుకోసం బ్లౌజ్ చూడండి ఇలా ఆఫ్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఒకదాని ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసేటప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది కొంచెం నెక్ అనేది పాట్ షేప్ నెక్ అనమాట, అందుకోసం మనకి ఇక్కడ కొంచెం ఇలా వచ్చింది, రౌండ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవడమే. ఇక్కడ నేను నెక్ షేప్ అనేది కటింగ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది కదా, దాన్ని బట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను డాట్స్ దగ్గర, అండ్ ఈ సైడ్ కూడా ఈ మార్కింగ్ మీద అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఇది క్రాస్ గా ఇలా పెట్టేస్తున్నాను. సో చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఇలా క్రాస్ గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం మార్కర్ చుట్టూ కూడా ఇది ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ చేసుకోవడం. ఇక్కడ మనకి చూడండి ఇది షోల్డర్ అనమాట. సో షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా స్ట్రైట్ గా చేశాను. అండ్ ఇలా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉందో ఇదంతా కూడా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది కూడా ఈ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను. అండ్ కింద వైపు ఇక్కడ నెక్ ఉన్న పార్ట్ లో మనం మార్కింగ్ అనేది చేయక్కర్లేదు, బట్ ఇక్కడ ఒక మార్కింగ్ లైన్ అనేది మనకు తెలియాలి కదా, అందుకోసమే ఒక డాట్ అయితే పెట్టాను అనమాట. జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది కూడా మనకి పై వైపుగా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్లౌజ్ అయితే ఇలా పరుచుకోవాల్సి ఉంటుంది. ఇలా పరిచిన తర్వాత మనకి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి చెక్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఇలా స్కేల్ అడ్డంగా పెట్టుకున్నామంటే ఈ నెక్ యొక్క విడ్త్ ఎంత ఉందో మనకి తెలిసిపోతుంది. సో టేప్ ని కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకున్నాను. వీటిని ఒకసారి చూడండి, కొంతమందికి నెక్ అనేది కింద కవ్వడం లేదంటే పై కవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. ఈ టేప్ ని కరెక్ట్ గా పెట్టుకుని స్కేల్ అడ్డంగా పెట్టుకున్నారంటే తెలుస్తుంది. ఇక్కడ నాకు కరెక్ట్ గా 6.5 ఇంచులు అయితే వచ్చింది. లేదంటే మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు లోపలికి ఈ టేప్ అనేది పెట్టుకుని ఈ బ్లౌజ్ ని ఇలా పరుచుకొని ఇలా చెక్ చేసుకున్నా సరే మనకి 6.5 ఇంచులు అనేది వచ్చింది. సో ఈ రెండు మెథడ్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ డీప్ అనేది. సో ఇలా చెక్ చేసాం కదా, ఇప్పుడు 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు స్కేల్ తో ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటాను అనమాట. చూసారా చాలా సింపుల్ గా ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ అనేది తీసేసుకుంటాను. చూసారా ఇలా రౌండ్ తీసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ హైట్ ఎంత అయితే ఉందో 14.5 ఇంచు, ఇక్కడ 14.5 ఇంచులు వచ్చింది కదా. సో 14.5 ఇంచులకి 1.5 ఇంచు అనేది మైనస్ చేసుకోవాలి. ఇక్కడ 13 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్ గా ఊక్సిల్ పట్టి ఉంది కదా, అక్కడ అనమాట 3.5 ఇంచులు వచ్చింది. సో 3.5 ఇంచులకు గాను నేను ఇక్కడ 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను. ఇప్పుడు 3 ఇంచులకి స్ట్రైట్ గా ఇలా ఒక మార్కింగ్, అండ్ ఇలా ఒక 3 ఇంచులకి ఈ చివరిని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. అది కూడా మనకి ఫ్రంట్ పార్ట్ లో సైడ్ జాయింట్ ఉంది కదా, అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్ జాయింట్ కింద నుండి కూడా ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్ గా 6.5 ఇంచులు అయితే వచ్చింది. సో 6.5 గాను నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేసుకుని పావు తక్కువ 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఈ లైన్ కి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏ విధంగా మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా కటింగ్ చేసుకోవడం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్తాను, ఒక నిమిషం. సో ఇదంతా కూడా కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఫ్రంట్ పార్ట్ లో లోత్ అన్నది మార్క్ చేయలేదు. ఈ ఫ్రంట్ పార్ట్ లో లోత్ మార్క్ చేయడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని జస్ట్ ఇలా ఈ లైన్స్ కి టచ్ అవుతూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయినట్లే. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్ని కూడా కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది కదా, దీన్ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసామంటే ఒక ఐడియా వస్తుంది. హ్యాండ్స్ ఇవి. సో మనకి ఒరిజినల్ లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. ఇలా స్ట్రైట్ గా కటింగ్ చేసేస్తాను నేను. జస్ట్ ఇలా షేప్ ఏమి తీయకుండా ఇలా కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది బ్యాక్ పార్ట్ చూసారు కదా, మనకి కొంచెం ఇక్కడ నెక్ అన్నది అటు ఇటు అయ్యింది. దీన్ని మనం సెట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మిగతాదంతా కూడా నార్మల్ గా మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడమే. దీని చుట్టూ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా నేను కటింగ్ చేస్తున్నాను. దీన్ని నేను పైపింగ్ అవి ఏమి వేయను, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ సైడ్ వచ్చేదే ప్యారెట్ గ్రీన్ అంటే సారీ యొక్క కలర్ వచ్చింది. ఇంక పైపింగ్ వేసినా సరే బాగోదు. ఈ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేస్తేనే బాగుంటుంది. ఇక నాకు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేద్దాం. సో ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కూడా. ఇప్పుడు ఇది ఎలా ఉందో యాజ్ టీజ్ గా సేమ్ అదే విధంగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకి ఇవ్వండి ఇలా వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇవి వచ్చేసరికి హ్యాండ్స్. హ్యాండ్స్ కి అయితే నేను ఇలా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుని రివర్స్ స్టిచ్ వేసుకుంటాను. అండ్ మిగతా బ్లౌజ్ అంతా కూడా నార్మల్ గానే స్టిచ్చింగ్ అనమాట. ఇంకెందులో ఏం లేదు పెద్ద. చుట్టూ కూడా హెమింగ్ చేసేస్తాను, హెమింగ్ ఇచ్చేస్తాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా హెమింగ్ పట్టియే వేసేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మొత్తానికి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కనుక పెట్టడానికి వీలైతే పెడతాను, లేదంటే మరి ఎక్కువ టైం లేదు కాబట్టి కటింగ్ వీడియో ఒకటే ఉంటుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.